ఆదిలాబాద్ జిల్లాలో లైట్ ఫోకస్ కి కనిపించలేదు నాకు భాయ్ సాబ్. రైట్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లుంటే 5 రిజర్వ్డ్ పోగా 5 సీట్లున్నాయి అక్కడ. ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు ఓసీలకు ఇచ్చింది, బీసీలకు 1 ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 ఓసీలకు ఇచ్చింది, 2 బీసీలకు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో 13 ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెప్తున్నా 3 రిజర్వ్డ్ 10 జనరల్ స్థానాలుంటే అందులో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 6 సీట్లు, బీసీలకు 4 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇదే కరీంనగర్ జిల్లాలో అప్పర్ క్యాస్ట్ వాళ్లకు 70% సీట్లు ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 100కు 100% సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా, అక్కడ బీసీ అభ్యర్థులు లేకుండా 3 పార్టీలు చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరనేటువంటి ఒకటి కల్పించి మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 8 జనరల్ స్థానాలుంటే 8కి 8 అప్పర్ క్యాస్ట్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 1 బీసీకి ఇవ్వలే. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చింది. బీజేపీ కూడా 75% సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చింది. వరంగల్ జిల్లాలో 86% సీట్లు అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చారు. బీఆర్ఎస్ అదే, బీజేపీది కూడా అదే. అయ్యా, ఈ పార్టీలకు భారత రాజ్యాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా పరిస్థితి అదే. 9 జనరల్ స్థానాలుంటే 8 స్థానాలు ఓన్లీ రెడ్లు తీసుకున్నారు, 1 మాత్రం బీసీకి బిచ్చం వేసినట్టు వేసారు. ఇక్కడ మీ పార్టీలో అవకాశం ఉండి టికెట్లు ఇచ్చే కాడ మీ పార్టీలు మా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కనీసం 42% సీట్లన్న వీళ్ళకి ఇవ్వాలన్న సోయి లేకుండా ఉన్నటువంటి మీ పార్టీలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీలను ఉద్ధరిస్తారంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ 3 పార్టీల డ్రామాలు చూడుర్రి. 7 జనరల్ స్థానాలుంటే ఇక్కడ ఈ 7 జనరల్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీసీలకే ఇచ్చింది. ఇలా 5 సీట్లు బీసీలకే. వీళ్ళు ఇట్లా అంటే మేమేం తక్కువనా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. 4 సీట్లు ఇచ్చింది బీజేపీ, ఇంకొక షెడ్యూల్ కాస్ట్ కూడా ఇచ్చిరాడ. ఈ బీసీలకు ఇచ్చిన దాంట్లో మేరాయనకు కూడా ఇచ్చినామయా మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పారు. ఓడిపోయే కాడనేమో మాకు అత్యధిక సీట్లు, ఓడిపోయే కాడ అత్యధిక సీట్లు, గెలిచేటువంటి నల్గొండలో మాత్రం ఉమ్మడి నల్గొండలో 9 జనరల్ స్థానాలుంటే 8 మీరు తీసుకొని 1 మా మొఖాన కొట్టింది. ఈ రకంగా బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా మీరు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయంటే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, భారతీయ జనతా పార్టీ ధర్నా, బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అందరు శాఖాహారులే బీసీల విషయంలో, అందరు శాఖాహారులే. కానీ బీసీ రిజర్వేషన్ నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ మీదంతా. ఇప్పుడు మీరు మాకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు 42 ఇచ్చుడు కాదు నాయన. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము తప్పన్నా వాళ్ళు ఒప్పన్నారు. మీ లెక్కలే రైట్ పరి.
మీ లెక్కలే రైటు. తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా 15% చూపించారు కదా, లోకల్ బాడీలో 15% మీరు తీసుకొని మిగతాయి మాకు ఇచ్చేసేయండి. ఆ 15% మీరు తీసుకొని మిగతా సీట్లు అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు తీసుకొని ఆ 15% తీసుకొని మిగతా సీట్లన్నీ బీసీలకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే మా 42 కోట కాదు, మీ 15 కోట పెట్టుకొని మిగతాయన్ని మాకని చెప్పండి. ఇట్లా ప్రజల్ని, బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో, విద్య విషయంలో మేము వెనుకబడినాం. మీరు ఇయ్యాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీ